హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో ఇవాళ వీడియోలో కూడా వీఆర్ యాజ్ యూజువల్లీ బ్యాక్ విత్ ద న్యూ డిజైన్స్ ఇన్ ద బ్లాక్ బీడ్స్ అండ్ ఆల్ దీస్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ హ్యాండ్ మేడ్ డిజైన్స్. మీకు నిజంగా చెప్పాలంటే బయట ఎక్కడ కూడా ఇంత మాక్సిమం కస్టమైజేషన్ ఇన్ ద బ్లాక్ బీడ్స్ అయితే అవైలబుల్ గా ఉండదు. ఈవెన్ దో దట్ ఈస్ ఇన్ గోల్డ్ షాప్ అయినా కూడా, అంటిల్ అండ్ అన్లెస్ మీ అంతలా మీరు పర్సనల్ గా వెళ్ళి కస్టమైజేషన్ అడిగి వాళ్ళు మీకు సమయం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన టైంకి మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకుని దట్ ఆట్ లీడ్స్ టు సమ్ ఎక్స్పెన్సివ్ అట్ ద సేమ్ టైం సమ్ టైం బిట్వీన్ యూ అండ్ ద వెండర్. అవన్నీ ఏమీ లేకుండా మీకు ద బెస్ట్ డిజైన్స్ లో బెస్ట్ కలెక్షన్స్ ని విత్ వెరీ వెరీ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నాము. కాబట్టి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఒక మంచి కమెంట్ ప్లీజ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. వై దట్ మే బి హెల్ప్ఫుల్ టు దే మే గెట్ ఎ న్యూ డిజైన్స్ ఇన్ ద బ్లాక్ బీడ్స్. మేబీ వాళ్ళు కూడా మీలాగా వెయిట్ చేస్తున్నారేమో, నాలాగా వెయిట్ చేస్తున్నారేమో బ్లాక్ బీడ్స్ లో కొత్త డిజైన్స్ కోసం. దానికోసం కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎక్స్క్లూజివ్ గా ఇన్ ద బ్లాక్ బీడ్స్ డిజైన్స్. ఓకేనా? సరే, ఇవాళ కలెక్షన్ లో ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ స్టార్ట్ పెట్టేస్తున్నాను. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ బీడ్స్ విత్ రియల్ సరోస్కి పర్ల్ అండ్ ద రియల్ ఆనెక్స్ బీడ్స్ విత్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద సీజర్ పెండెంట్. ఎక్స్క్లూజివ్ గా అంటే ఎక్స్క్లూజివ్ గా ఉంది. ఇలాంటి మంచి డిజైన్స్ కోసం మీరు గోల్డ్ షాప్ కి పరిగెత్తాల్సిన పని అస్సలు లేదు. జస్ట్ పన్నయ్య కలెక్షన్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లేదంటే ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. దట్స్ ఆల్. యూ మే రిసీవ్ వండర్ఫుల్ కలెక్షన్స్ విత్ ఎక్సలెంట్ మేకింగ్. చూడండి క్వాలిటీ ఆఫ్ ద బీడ్ ఎలా తెలిసిపోతుంది, సరోస్కి బాల్ ఎంత బాగుంది అండ్ దీస్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఆనెక్స్ బీడ్స్ అండ్ ద మేకింగ్. ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్. చిన్న అకేషన్స్ కి చాలా యూనిక్ గా మనని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎలా? ఇదిగో ఇలా బ్లాక్ బీడ్స్ తో కాస్త యూనిక్ గా, ఇంకాస్త డిఫరెంట్ గా, ఇంకాస్త కొత్తగా ఎప్పటికప్పుడు మనం వీటికి పెట్టేది బోల్డ్ అంత వేలకు వేలు పెట్టి ఖరాబ్ చేస్తున్నాము అన్నంత లేదండి. మనం రియల్ బీడ్స్ లోనే సింపుల్ బడ్జెట్ లోనే నీట్ గా ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అనే ఫ్లేవర్ లేకుండా మేక్ చేస్తున్న కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి చెప్పండి. ఇంతకు మించి ఇంకేముంటుంది గోల్డ్ లో? వావ్! ఈ మాత్రం దానికి గోల్డ్ షాప్కి వెళ్ళి ఈ పెండెంట్ కి ఒక 4 నుంచి 5 గ్రాములు పెట్టేసి వీటికి వేలు పెట్టాల్సిన పని అస్సలు లేదు. చెప్తున్నాను కదా, జస్ట్ అలా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పేజ్ ని ఫాలో చేయండి. మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ ఇంటి ముందుకే వచ్చేస్తాయి. 1890 ఇస్ ద ప్రైస్. లేయర్స్ వచ్చేసి 4 లేయర్స్ వచ్చేస్తాయి. అప్రాక్సిమేట్లీ 18 to 20 ఇంచెస్ లెంత్ లో వచ్చేస్తుంది. ఆల్ దీస్ ఆర్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ రియల్ బీడ్స్. ఇక్కడ యూజ్ చేసింది కట్టింగ్ బీడ్ కాదు, సరోస్కి పర్ల్. అదొకటి మీరు నోటీస్ చేయండి. బై దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రైస్. 1890 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ బ్యూటిఫుల్. అమ్మవారి రూపులు వచ్చేస్తాయి విత్ నక్షీ బాల్స్ తో టచ్ అప్ చేస్తూ చాలా రాయల్ లుక్ అండ్ యూనిక్ లుక్ ఇచ్చేసాం అనమాట. ఇక్కడంతా కూడా అమ్మవారి రూపులు, చిన్న అమ్మవార్ల రూపులు అనమాట. అంటే అమ్మవారి కాసు రూపులు డిఫరెంట్ గా ఇచ్చాం. ఇక్కడ కాసు ప్యాటర్న్ లో కాకుండా ద టోటల్ పోర్ట్రైట్ వచ్చేసి ఇదిగో ఈ షేప్ లో వచ్చేస్తుంది అనమాట. మంచి స్మాల్ పెండెంట్. బట్ యూజువల్ గా ఏంటంటే మనకి కాసు రూపులకి మన మైండ్ ని ట్యూన్ చేసుకున్నాం. జనరల్ గా ఇలా కనిపించగానే ఇవన్నీ కాసులు అనుకుంటాం, కానీ కాస్త కొత్తగా ఆలోచిస్తే ఇదంతా కూడా నక్షి వర్క్ లో వచ్చేసింది. అండ్ వాల్స్ కూడా నక్షి వర్క్, మధ్యలో చిన్న పలకసలతో టచ్ అప్ చేస్తూ ఇదేంటంటే కాసు రూపంలో కాకుండా అమ్మవారు ఎలాగైతే కమలం మీద కూర్చుంటారో దాన్ని యాజ్ ఈజ్ గా ఇలా కట్ చేశారనమాట. సో లుక్ వైజ్ గా దీనికి నక్షి బాల్స్ తో టచ్ అప్ ఇచ్చేస్తే ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసిందో తెలుసా? వెళ్ళండి, ఏ ఫంక్షన్కి వెళ్తారు? పెళ్లికి వెళ్తారా, పేరెంటానికి వెళ్తారా, వాయినానికి వెళ్తారా, దేనికైనా వెళ్ళండి, ఇది వేసుకొని వెళ్ళండి. ఎంత బాగుంది తెలుసా? సింపుల్ గా ఇవ్వలేదు. నేను జస్ట్ ఒక 2-3 కాసులు వేసేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయాలి అనుకోలేదు. బెస్ట్ గా చేద్దాము అనిపించింది. ఈ శ్రావణ మాసానికి ఈ అమ్మవార్లతో మనం వెల్కమ్ చెప్దాము. దట్ టు విత్ అ వెరీ వెరీ మీనింగ్ఫుల్ ప్రైస్ విత్ గ్రేట్ క్వాలిటీ. ఎస్, వాట్ యు సే? మొత్తం హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అంతా కూడా మీకు జస్ట్ లైక్ ఏ హాఫ్ మూన్ షేప్ లో ఇచ్చేసాను. దీన్ని ఇంకా సింపుల్ గా ఇలా చేసేసుకున్న వేసుకోవచ్చు. బట్ వేసుకునేది ఏదో కాస్త మంచి లుక్ లో అయితే మనకి చిన్న అకేషన్స్ కని కాదు, మంచి అకేషన్స్ కూడా వెళ్ళిపోవచ్చు ఇలాంటి నల్ల పూసలతో
మంచి గ్రాండ్ లుక్ లో కనిపించవచ్చు. ఏమంటారు? యూ కెన్ సీ క్లోజ్ అప్లీ. ఎంత బాగుంది. చిన్న డిజైన్సే కానీ మనకి గొప్ప అందాన్ని ఇస్తాయి నల్లపూసలు. ఏమంటారు? మీ దగ్గర ఉన్న ఎలాంటి నక్షి వర్క్ లో, ఇయర్ రింగ్స్ లో కానీ, స్టడ్స్ లో కానీ అలా weight తో పేరప్ చేసినా బాగుంటుంది. దీని లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 నుంచి 20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. ఇది ఆ లెంత్ లో వేస్తేనే ఈ అమ్మవార్ల రూపులు అనేవి హైలైట్ అవుతాయి. మీరు దాన్ని కాస్త కిందికి వేయించేసాం అనుకోండి, అప్పుడు బీడ్స్ హైలైట్ అయిపోతాయి. ఈ ఇచ్చిన నేను ట్రయాంగిల్, ఈ హాఫ్ మూన్ షేప్ అనేది పెద్దగా హైలైట్ అవ్వదు కాబట్టి ఇది ఆ లెంత్ లోనే సెట్ చేశాను. చాలా బాగుంది. మీరు ఎలాంటి శారీస్ మీదకైనా వేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఖచ్చితంగా మనం నల్లపూసలు వేసుకుంటే అడగాలి, ఏది, ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎందుకు, ఏ షాపు, ఇవన్నీ అడగాల్సిన ప్రశ్నలు, మనం చెప్పాల్సిన సమాధానం. జస్ట్ కేర్ ఆఫ్ పర్నేయం, దట్స్ ఆల్. నెక్స్ట్ వన్ మోర్ క్యూటీ పై. థ్రెడ్ లో ఇవ్వండి అని ఎన్నిసార్లు అడుగుతున్నారు. ఇస్తాను వెయిట్ చేయండి, ఇస్తాను వెయిట్ చేయండి అని నేను ఎన్నిసార్లు చెప్పాను. ఎస్, అయితే మీరు నన్ను అడిగిన కలెక్షన్ ఏంటంటే థ్రెడ్ లోనే సింపుల్ గా కావాలి. ఎస్, థ్రెడ్ లోనే సింపుల్ గా చేశాను. థ్రెడ్ లో ఎలా ఉండాలి? థ్రెడ్ లో గోల్డ్ రెప్లికా లాగా ఉండాలి. ఎస్, థ్రెడ్ లో గోల్డ్ రెప్లికా లాగా ఉందా? ఉంది, ఉంటుంది, ఉండి తీరాలి. ఎస్, దిస్ ఇస్ ప్యూర్లీ కస్టమైజ్డ్ కలెక్షన్. మనకి నచ్చు, మన కోసం మనం చేసుకున్న కలెక్షన్ కదా. బాగుందా? ఇక్కడెక్కడ కూడా నేను హెవీ పెండెంట్స్ వాడలేదు, సింపుల్ పెండెంట్సే ఇచ్చాను, నీట్ గా ఇచ్చాను. చూడండి, ఇవన్నీ పెండెంట్స్ విత్ అన్కట్ స్టోన్స్ వచ్చేసింది, రూబీ వచ్చేసింది. అండ్ యాజ్ యూజువల్ గా మనం వీటికి ఏం వేసాం? పలకసర్లు వేసాం. నచ్చింది కదా. ఎస్, థ్రెడ్ జ్యువెలరీలోనే మీకు నచ్చినట్టుగా మీరు చాలా సార్లు చెప్పారు. ఎవరు అంటే పర్టికులర్ గా నేను పేరు చెప్పలేను, మై ఫేవరెట్ కస్టమర్స్ అనుకోండి. మీరందరూ ఫేవరెట్ కస్టమర్సే కదా. మధ్య మధ్యలో అలా మెసేజ్ వస్తూ ఉంటాయి, మేడం నాకు కావాలి థ్రెడ్లు. సిన్స్ సో లాంగ్. మీరు ఆన్లైన్ అనే కాదు, ఈవెన్ ఆఫ్లైన్ లో కూడా చాలా మంది అడిగారు థ్రెడ్ లో కావాలి, విత్ గ్రేట్ లుక్, సింపుల్ పెండెంట్స్ లో కావాలి, నీట్ గా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. అలా వాటన్నిటికీ అవుట్పుట్ ఇది. కలెక్షన్ అయితే చాలా నీట్ గా వచ్చేసింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఏం కనిపించట్లేదు, ఆర్టిఫిషియల్ లుక్ కనిపించట్లేదు. నాకు మీకు కావాల్సింది అదే కదా, దానికోసమే కదా ఈ తాపత్రయం అంతా కూడా. అది ఆర్టిఫిషియల్ లా కనిపించొద్దు. ఇది కనిపించట్లేదు. మీరు ఒకసారి చెప్పినా, 2 సార్లు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా విషయం అదే. ఓకే, థ్రెడ్ మీద చిన్న చిన్న పెండెంట్స్ ని అలైన్మెంట్ చేస్తూ వెళ్ళాను. క్వాలిటీ ఆఫ్ ద ఏమనాలి, పెండెంట్ అయితే చాలా సుపీరియర్ గా ఉంది. ఒకటే మాటలో చెప్పాలి అంటే రియల్ గోల్డ్ కి దగ్గరగా ఉంది అంతే. అండ్ వీటికి చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ ఇచ్చేసాం. మీకు ఇలా వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ అనేవి, చిన్నగా పర్ల్స్, పలకసర్లు వచ్చేసి ఇలా రూబీ అండ్ అన్కట్ ప్యాటర్న్ లో మీకు నచ్చేలాగా, మీకు సెట్ అయ్యేలాగా మేక్ చేసిన కలెక్షన్. సంథింగ్ లైట్ ఫాల్ అవుతుంది మీకు, అందుకే వేరియేషన్స్ వస్తున్నాయి. ఓకేనా? నౌ ఇట్ ఈస్ ఓకే, ఐ థింక్ సో. ఓకే, డన్. బాకర్ పార్ట్ మీకు ఇలా అడ్జస్టబుల్ వచ్చేస్తుంది. థ్రెడ్ కి ఈ ప్యాటర్న్ లో వేస్తేనే అందంగా ఉంటుంది. ఇంతకు మించి మళ్ళీ హుక్ అంటే సరే మెసేజ్ అయితే చేయండి మీకు కావాలంటే, అప్పుడు ఆలోచిస్తాను. బట్ ఐ ప్రిఫర్ జనరల్లీ థ్రెడ్ జ్యువెలరీకి మీరు గోల్డ్ అయినా ఆర్టిఫిషియల్ అయినా ఈ ప్యాటర్న్ అయితేనే బాగుంటుంది. లేదు కాదు కూడదు అంటే నేను మేక్ చేసిస్తాను, విత్ థ్రెడ్ లేకుండా కూడా మేక్ చేసిస్తాను. బట్ టేక్ సమ్ టైమ్ అంతే. 1490 ఈజ్ అ ప్రైస్. ఓకే, the next one of the beautiful cutie pie. Yes, with కుందన్ లో హై క్వాలిటీ పెండెంట్. మీకు అర్థమైపోతుంది దీనికి ఏం వేసాను నేను అని, ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఏం వేసాను? బ్లాక్ డైమండ్ వేసాను, తెలుస్తుంది కదా, షైన్ అవుతుంటేనే మీకు అర్థమవుతుంది. బ్లాక్ డైమండ్ వేసాను. కింద ఏం వేసాను అది కూడా మీకు అర్థమవుతుంది. కింద నేను వేసింది సరోస్కి పర్ల్. ఓకే, మల్టిపుల్ లైన్స్ ఇచ్చేసి చిన్నగా ఇచ్చాను పెండెంట్. ఎంత ముద్దుగా ఉందంటే, ఎంత ముద్దుగా ఉంది, చూసి సంతోషించాలి, వేసుకొని సంతోషపడాలి అంతే. కుందన్లో హై క్వాలిటీ కుందన్ ఇచ్చేసాను, యూ కెన్ సీ హియర్.
కుందన్ స్టోన్స్ వచ్చేసాయి. ఇదంతా కూడా సరోస్కి పర్ల్ విత్ బ్లాక్ డైమండ్. బ్యాక్ సైడ్ అంతా కూడా మళ్ళీ బ్లాక్ డైమండ్ ఇస్తూ వెళ్తా. మీకు అంటే సింపుల్ గా డిజైనింగ్ ఉంటూ రియల్ బీడ్స్ లో మేక్ చేసేసి నెక్ కి దగ్గరగా ఉండే డిజైన్స్ వెయ్యండి. ఎంత అఫీషియల్ లుక్ వస్తుంది తెలుసా. ఇందులో నాకు తెలియక అడుగుతాను, ఇందులో పోయేది ఏముంది? ఏమైనా ఖరాబ్ అవుతాయా? ఈ బీడ్స్ ఖరాబ్ అవుతాయా? అవ్వవు. ఈ బీడ్స్ ఖరాబ్ అవుతాయా? అవ్వవు. ఈ కుందన్ కూడా అంత ఈజీగా పోదు, నన్ను నమ్మండి. ఇది వచ్చేసి ఏంటంటే హై క్వాలిటీలో ఉన్న కుందన్ స్టోన్. కనిపిస్తుంది కదా, ఓకే. ఎంత రాయల్ గా ఉంది ఈ కుందన్ పెండెంట్ అనేది. ఓకే, యూ కెన్ సీ హియర్ వెరీ క్లోజ్ అప్. సో పర్ల్లో కానీ కుందన్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్ తో మీరు పేరప్ చేసినా అందంగా ఉంటుంది. లేదు పర్ల్లో ఏ ఇయర్ రింగ్స్ ఉంటాయి చూసారా, ఏ దానికైనా జస్ట్ అలా పర్ల్ వచ్చేసింది అనుకోండి, పెట్టేసుకోండి, దీనికి సెట్ అవుతుంది. లేదు నేను వెయిట్ చేస్తున్నాను ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసము అనుకుంటే కనుక ఓన్లీ బ్లాక్ స్టోన్ లో ఇయర్ రింగ్స్ ఏదైనా ఉంటే పేరప్ చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ లెంత్ లో ఇచ్చేసాను. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1650. వేటికి అవే అద్భుతం అని చెప్పేస్తాను. నా కళ్ళతో చూడండి, మీకు ప్రతి నల్లపూస అందంగానే కనిపించేస్తుంది. మీ కళ్ళు నాకెందుకు అంటారా, నేనేం చేయలేను దానికి, మీరు అడిగినా కూడా ఇవ్వలేనేమో. బట్ మీరు కొనడం కొనకపోవడం కాసేపు పక్కన పెట్టండి. ఈజ్ ఇట్ బ్యూటిఫుల్ ఆర్ నాట్? ఇఫ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్, జస్ట్ వై కాంట్ టు మేక్ ఎ లైక్ అండ్ వై కాంట్ టు టెక్స్ట్ ఎ కామెంట్ దట్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఎంత సంతోషపడతాను తెలుసా, మీరు ఇచ్చే ప్రతి కామెంట్ చదువుకొని నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ కి ఇంకా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేస్తాను కదా. సో దాంట్లో పోయేది ఏముంది, ఒక 2 క్షణాల టైం అంతే కదా. పెన్ను పేపర్ కూడా అవసరం లేదు కదా మనకి కామెంట్ చేయడానికి. ఎస్, దిస్ ఈజ్ అ డిఫరెంట్ పెండెంట్. దానికి ఏంటంటే మళ్ళీ మేకింగ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చేసాం. యూ కెన్ సీ హియర్ కంప్లీట్ గా హై క్వాలిటీ స్టోన్స్ వచ్చేసాయి. ఇందులో పాలిషింగ్ అంతా కూడా ఎంత రాయల్ గా ఉందో చూడండి. అండ్ ఈ పర్పుల్ బీడ్ అనేది కిందికి వచ్చేసరికి ఏంటంటే సూపర్ వచ్చేసింది. ఈ కింద పర్పుల్ బీడ్ అండ్ షెల్ పర్ల్ ఇచ్చేసాం. విత్ ఈ కాంబినేషన్ లో అగైన్ పర్పుల్ అండ్ పర్ల్ అగైన్ ఇక్కడ మళ్ళీ యూజ్ చేసిందంతా కూడా సరోస్కి పర్ల్. చూడండి, గమనించండి ఒకసారి. సరోస్కి పర్ల్ విత్ పర్పుల్ ఆనెక్స్ ఇచ్చేసాము. వెనకాలకంతా కూడా కట్టింగ్ బీడ్స్ ఇస్తూ బ్యూటిఫుల్ గా బ్లాక్ బీడ్స్ ని ఎంత బెస్ట్ గా డిజైన్ చేయొచ్చో అంత బెస్ట్ గా డిజైన్ చేసేసి మీకు చూపించేస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు ఒక కామెంట్ చేయడంలో వాట్స్ రాంగ్ విత్ దట్, ఒక లైక్ చేయడంలో వాట్స్ రాంగ్ విత్ దట్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. పర్పుల్ పెండెంట్ వచ్చేసింది విత్ ఇయర్ రింగ్స్ ఎంత ప్రెట్టిగా వచ్చేసాయి. దిస్ ఈజ్ అ ఇయర్ రింగ్, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా. దిస్ పర్పుల్ బీడ్ షెల్ పర్ల్ ఈ డిజైనింగ్ వచ్చేసి ఈ సెట్ కి కంప్లీట్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మీరు ఎన్నన్నా చెప్పండి, నల్ల పూసల కిందికి వేరే ఏది కూడా సెట్ అవ్వదు. సెట్ అవ్వదు అంటే నా ఉద్దేశం ఏంటంటే అసలు మిగతా జ్యువెలరీ అంతా వేస్ట్ అని కాదు. ఆ నిండుతనం ఆ హుందాతనం అనేది మీరు నల్ల పూసలు వేస్తేనే వస్తుంది. అన్ని సందర్భాలకి కామన్ గా ఏం వేస్తాం, నల్ల పూసలే. అది మీటింగ్స్ అవ్వచ్చు, కొన్నిటికి మనం అసలు జ్యువెలరీ వెయ్యకూడని సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి సందర్భాలలో కూడా నల్ల పూసలు వేయచ్చు, మనం యూనిక్ గా కనిపించవచ్చు. ఏమంటారు? బాగుంది కదా. పర్పుల్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో నాకైతే నార్మల్ గా నచ్చలేదు. ఏం చెప్పాలి, నాకు నేను మంచి అప్లాజ్ ఇచ్చుకున్నాను ఈ సెట్ మేక్ చేశాక. వా, గుడ్, వెరీ గుడ్ కలెక్షన్, చాలా నీట్ గా ఉంది అని నాకు నేనే అప్లాజ్ చేసేసుకున్నాను. అంటే దెన్ బిహైండ్ దట్ మీరు అప్లాజ్ ఇవ్వరా? ఇవ్వాలి కదా. అప్లాజ్ ఇవ్వడంలో తప్పేముంది? ఒక చిన్న లైక్ చేయండి, అది నేను అప్లాజ్ లాగానే ఫీల్ అవుతాను. ఇంతకంటే ఇంకా గొప్ప గొప్ప కలెక్షన్స్ ఇంకా మేక్ చేయడానికి చాలా హ్యాపీగా మీ ముందుకు వచ్చేస్తాను. 1700 ఇస్ అ ప్రైస్. ప్రతి సెట్ కి మేకింగ్ కి కాస్త టైం పడుతుంది. ఒక్క మాట ఓపెన్ గా చెప్పాలంటే ఈవెన్ ఐఎమ్ నాట్ ఛార్జింగ్ యూ ద మేకింగ్ ఛార్జెస్ ఆల్సో. ఎంత టైం కన్జ్యూమ్ అవుతుంది అనేది కూడా నేను మీకు అది ఏమనాలి, అమౌంట్ రూపంలో నేను పే చేయట్లేదు, మీకు మీ మీద వేయట్లేదు. బిహైండ్ దట్
You just see what what is the force driving towards me to making these beautiful designs. సో ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఎంకరేజ్ చేయడానికి ఒక లైక్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మంచి కామెంట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా, ఇలాంటి బ్లాక్ బీడ్స్ ని ఇంకా బోల్డ్ అని డిజైన్ చేసేసి మీకు ప్రజెంట్ చేసేస్తాను. ఎస్, అబ్సల్యూట్లీ ట్రూ. వాట్ యు ఆర్ లిజన్ అనేది అబ్సల్యూట్లీ దిస్ ఇస్ ట్రూ. ఇది ఇంకెంత బాగుంది, గ్రీన్ కాంబినేషన్ ఇచ్చేసాను ఈ పెండెంట్ కి. ఇక్కడ కాంట్రాస్ట్ గా ఈ బీడ్సే వచ్చాయి, మధ్య మధ్యలో అంతా కూడా పర్ల్స్ తో టచ్అప్ చేస్తూ ఎంత బ్యూటిఫుల్ గా మేక్ చేసిన కలెక్షన్స్ అండి ఇవి. మీరు ఏం చేసినా ఐఎమ్ వెరీ గుడ్, ఐ షుడ్ సే మై సెల్ఫ్ దట్ ఐఎమ్ గుడ్. జ్యోతి యు ఆర్ గుడ్, నాకు నేనే చెప్పేసుకుంటున్నాను. ఎంత బాగున్నాయి, షెల్ పర్ల్స్ లో వచ్చేసాయి ఇయర్ రింగ్స్. ఇట్స్ రియల్లీ రియల్లీ వండర్ఫుల్ బ్లాక్ బీడ్స్ అండి. నాకైతే ఇవి నార్మల్గా నచ్చలేదు, ఎక్స్ట్రాడినరీగా నచ్చేసాయి. ఖచ్చితంగా మీరు దీన్ని ఏ శారీ మీదకైనా వేయండి, డెఫినెట్గా యూనిక్ కనిపించేస్తారు. ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని, ఎక్కడ కొన్నారు మాకు చెప్పరా అడ్రస్ అని. అప్పుడు మాత్రం దయచేసి మా పేజ్నే చెప్పండి, మా ఛానల్ని చెప్పండి, వేరే గురించి చెప్పకండి. ఓకేనా? 1700 is the price. ఓకే, దీంతో పాటుగా కుందన్లో ఇంకొక డిజైన్ చేసాము, ఎంత బాగుందో. దీనికి నియర్ బై ఇంతకు ముందుకు చేసాము, బట్ దానికి అదే డిఫరెంట్ గా ఉంది, దీనికి ఇదే డిఫరెంట్ గా ఉంది. లిటిల్ బిట్ చేంజెస్ తో మళ్ళీ చేసాం. ఎందుకు మళ్ళీ ఇది రిపీట్ చేశారు అంటే, కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్సెస్ ఇన్ పెండెంట్ లో వచ్చేసింది. బట్ అప్పుడు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ కంటిన్యూస్ గా దీంట్లో ఎంక్వైరీస్ నాకు వస్తూనే ఉన్నాయి, నో అనే చెప్తున్నాను. సో మళ్ళీ ఇది రీస్టాక్ అయ్యింది అని చెప్పడానికంటే ముందు లిటిల్ బిట్ చేంజెస్ చేశాను ఇందులో. అప్పుడు తీసుకున్న వాళ్ళకైతే అర్థమవుతుందా లిటిల్ బిట్ చేంజెస్ ఏంటి అని. లేదు కొత్తగా అప్పుడు అసలు మేము తీసుకోలేదు, మీ ఛానల్ ఇప్పుడే చూస్తున్నామంటే ఇంకా వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. ఇక్కడ ఈ పెండెంట్స్ ఉన్నాయి చూసారా, ఇవేంటంటే సిల్వర్ మిక్స్డ్ జడావ్ అనమాట, ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది. మీకు ఇక్కడ ఎక్కడ కూడా ఈవెన్ చిన్న పీస్ ఆఫ్ జ్యువెలరీ చూపించేస్తాను, మీకు అది ఆర్టిఫిషియల్ లుక్ కనిపించదు. ఇదంతా హై ఫోమింగ్ పెట్టేసి చేస్తారనమాట. సో ఆ మేకింగ్ చేసి ఇచ్చినందుకే వాళ్ళకి పే చేయాలి, అంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్. మనం కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే కనుక కుందన్ని, మనకు అది ఎంత లాంగ్ టైం వస్తుందో అంత లాంగ్ టైం వస్తుంది. కుందన్కి ఏంటంటే సమ్ స్పెషల్ పాలిషింగ్ ఉంటుంది అనమాట, రెగ్యులర్గా మైక్రో గోల్డ్ పాలిషింగ్ దీనికి ఇవ్వడానికి ఉండదు. సో ఒక పర్టికులర్ టెంపరేచర్లో కొంతవరకు పాలిషింగ్ ఇచ్చే ఆపాలి కాబట్టి, ఎందుకంటే ఈ స్టోన్ అనేది బ్రేక్ అయిపోతుంది వైల్ ఈ కుందన్ మేకింగ్ అప్పుడు. అంతకు మించిన పాలిషింగ్ ఎక్కువగా పెట్టేసిన, టెంపరేచర్ ఎక్కువగా ఇచ్చిన ఈ స్టోన్ అనేది బ్రేక్ అవుతుంది కాబట్టి సర్టెన్ పాలిషింగ్ వరకు ఇచ్చేసి ఆపేసేయాలి. అప్పుడే మీకు ఈ స్టోన్ అనేది ఎక్కువ షైన్ అవుతుంది. అండ్ ఇందులో కొంత క్వాంటిటీ సిల్వర్ మిక్స్ అవుతుంది కాబట్టి మీకు ఇది ఎక్స్ట్రీమ్ గోల్డ్ లుక్ వచ్చేస్తుంది. ఈ మాత్రం దానికి గోల్డ్ షాప్కి వెళ్ళి మనకి ఈ డిజైన్ చూపించేసి, బాబు ఈ కుందన్లో ఈ డిజైన్ మాకు కావాలి, ఇది చేయండి, చేశాక బ్లాక్ బీడ్స్లో ఇలా గుండ్లు కలిపేసేసి వేయండి అని చెప్పేస్తే శుభ్రంగా లక్షలలో మనం చేతిలో బిల్లు పెట్టేసి ఓకే మీకు కోసం ఈ డిజైన్ చేసాము అని చెప్తారు. మనకు అంత అవసరం లేదు, వీఆర్ హియర్ టు డిజైన్ న్యూ డిజైన్స్ కాబట్టి హ్యాపీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చేశాక మాకు కాస్త టైం ఇవ్వచ్చు అది మేక్ చేసుకోవడానికి. రిక్వెస్టింగ్ యూ అగైన్ అండ్ అగైన్ ఫర్ ద ఎవ్రీ బ్లాక్ బీడ్స్ వీడియో, దయచేసి మాకు కాస్త టైం ఇవ్వండి, మీ ఐటమ్ని మీకు క్షేమంగా మీ చేతిలో పెడతాం. కానీ కాస్త సమయం అడుగుతున్నాం అంతే డిస్పాచ్ చేయడానికి. వై? బికాస్ మీరు చూస్తున్నారు కదా, ప్రతి ప్రోడక్ట్కి కస్టమైజేషనే ఉంది, ప్రతి ప్రోడక్ట్ హ్యాండ్ మేడ్, ప్రతిదీ కూడా యూనిక్గా వస్తుంది. సో అలాంటప్పుడు టైం పడుతుంది, నాకని కాదు ఎవరికైనా పడుతుంది. ఇది ఎంత బాగుంది చూడండి, కంటే ప్యాటర్న్లో వచ్చేసింది, విత్ బ్లాక్ రోప్ డిజైన్లో వచ్చేసి నీట్గా వచ్చేసాయి. కుందన్ లానే కనిపిస్తుంది కానీ ఇది పోటా స్టోన్, కుందన్ అనే చెప్పేస్తారు మార్కెట్లో, బట్ దిస్ ఈజ్ ద రియల్ పోటా స్టోన్ అనమాట. యూ కెన్ సీ హియర్, చూడ్డానికి కుందన్ లానే కనిపిస్తుంది, మీరు క్లోజ్ అప్ లో పెట్టి చూస్తే ఇది పోటా స్టోన్ అని అర్థమవుతుంది. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ బాగుంటుంది. అంటే కాస్త క్లాసీగా వేసుకోవాలనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను. మీరు జస్ట్ ఇలా థ్రోట్కి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది, ఇలా నిలిచిపోతుంది అనమాట, వెనక నుంచి పడదు. లేదు కాదు కూడదు అంటే ఒక డోరీ వేసి ఇమ్మంటే నేను వేసిస్తాను, బట్ డోరీ అవసరం లేదు, వేసి పంపించండి అంటే వేసే పంపించేస్తాను. ఇది ఇలాగా ఉంటుంది, మనం థ్రోట్కి ఇలా పెట్టుకోగానే ఇలా నిలిచిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఎలా పెట్టాను నెక్కి మనం పెట్టుకున్నా కూడా అలాగే నిలిచిపోతుంది కాబట్టి
దాని గురించి ఊడి కింద పడుతుందేమో అన్న టెన్షన్ అక్కర్లేదు. ఈ ప్యాటర్నే అలా ఉంటుంది, స్టిక్ అయిపోతుంది అనమాట. థ్రోట్కి పెట్టగానే ఇది స్టిక్ అయిపోతుంది. సో మనకి ఆ కంగారు అవసరం లేదు, ఎలా పెట్టుకున్నా బాగుంటుంది. సో కాదు, ఓకే ఒక డౌరీ వేయండి అంటే వేసిస్తాను, కానీ డౌరీ అవసరం మీకు రాదు. ఓకేనా? పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, సారీ పుష్ బ్యాక్ కాదు, స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. బాగుంది. ప్యాటర్న్ ఇట్ సెల్ఫ్ వెరీ యూనిక్. నల్ల పోస్టులలో యూనిక్ గా కావాలి, కాస్త లేటెస్ట్ గా ఉండాలి, కంటే ప్యాటర్న్ లో కావాలి అనుకుంటే అబ్సల్యూట్లీ దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఆల్ టైమ్ ఫేవరెట్, ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న మోడల్ 1190. ఎస్, 1190 is the price. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఒక చిన్న క్యూటీ పైన చూపించిన డ్రెస్సెస్ మీదకి చూపిస్తా. వచ్చేసింది క్యూటీ పై. ఇదంతా కూడా బ్లాక్ డైమండ్. ఓకేనా? మధ్యలో పలకసర్లు, చిన్న అమ్మవారి రూపు. మీరు డ్రెస్సెస్ మీదకి వేస్తారా, శారీస్ మీదకి వేస్తారా, దేని మీదకైనా వేయండి, ఇది బాగుంటుంది, నన్ను నమ్మండి. అంతే, అంతకు మించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. 17 ఇంచెస్ లెంత్ లో ఇచ్చేసాను, సింగిల్ పెండెంట్ తో. జస్ట్ అలా గిఫ్ట్ చేయడానికైనా, మీరు ఎలా చేసినా, దీన్ని ఏం చేసినా ఇది బాగుంటుంది. ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే బ్లాక్ డైమండ్. తెలిసిపోతుంది కదా క్వాలిటీ మీకు. 17 ఇంచెస్ లెంత్ లో ఇచ్చాను సుమారుగా. సింపుల్ కలెక్షన్స్ ని కూడా మనం యూనిక్ గా చేసుకుంటాం. ఎలా? ఇదిగో ఇలా. ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది 1 గ్రామ్ లా? కనిపించదు కాక కనిపించదు. ఓకే, ఇది వచ్చేసి నక్షి వర్క్ లో పెండెంట్. డల్ పాలిషింగ్ లో వస్తుంది పెండెంట్, గోల్డ్ పాలిషింగ్ కాదు. ఓకే, నెక్స్ట్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 590. ఓకే, and the next one more cutie pie. This is a black stone. కొన్ని ఏమనాలి, కొన్ని నెలల సంవత్సరాలుగా మన దగ్గర నుంచి కాన్స్టాంట్ గా ఉండే కలెక్షన్స్ లో ఇలా ఇది ఈ స్టోన్ చైన్ అనమాట. కాకపోతే బ్లాక్ లో ఒక్కొక్కసారి స్టాక్ వస్తుంది, ఒకసారి రాదు, ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. సో రైట్ నౌ అయితే ఈ బ్లాక్ లో కూడా ఇప్పుడు స్టాక్ లో ఉంది. వీటికి నక్షి బాల్స్ తో డిజైన్ ఇచ్చేసరికి ఏంటంటే ఈ ట్రెడిషనల్ లుక్ కాస్త, ఈ ట్రెడిషనల్ చైన్ కాస్త మోడర్న్ అయిపోయింది. ఎలా? ఇదిగో ఇలా. ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద నక్షి బాల్స్ విత్ అ స్టోన్ చైన్ నీట్ గా వచ్చేస్తుంది. అల్లిక అనేది దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. మనకి రియల్ గోల్డ్ లో కనుక మనం మేక్ చేయించుకుంటే ఎంత దగ్గరగా వచ్చేస్తుంది అల్లిక, అంతే దగ్గరగా వచ్చేస్తుంది. బాగుంది కదా? అప్రాక్సిమేట్లీ 18-19 ఇంచెస్ మధ్యలో ఉంటుంది, కొంచెం ఎక్కువనే ఉంటుంది. నేను లెంత్ కొంచెం తక్కువ చెప్పానేమో, 18 to 20 అని కూడా అనొచ్చు. 20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. కంఫర్టబుల్ ఫర్ ద శారీస్, సింపుల్ అకేషన్స్ కి. బ్లాక్ బీడ్స్ లో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ కావాలనుకుంటే కనుక హ్యాపీగా ట్రై చేయొచ్చు. క్వాలిటీ చాలా బాగుంటుంది, పాలిషింగ్ అది, నీట్నెస్ అది నీట్ గా ఉంటుంది. స్టోన్ క్వాలిటీ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది, ఆర్టిఫిషియల్ లాగా ఉండదు. నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను, చూడండి. దిస్ ఈస్ అ రియల్ స్టోన్. మీకు ఇది స్టోన్ ఎటువైపు పడ్డా, ముందు వైపు పడ్డా, వెనుక వైపు పడ్డా ఒకేలాగా షైన్ అవుతుంది. సో ఎటువైపు పడ్డా మీకు పెద్ద వచ్చేది ఏం లేదు. మీరు దీన్ని తిప్పి వేసుకున్నా ఇలాగే ఉంటుంది, ఎలా వేసుకున్నా ఇలాగే ఉంటుంది. అండ్ ఈ నక్షి బాల్స్ అనేవి కామన్ గా ఫ్రంట్ బ్యాక్ ఒకటే డిజైన్ ఇచ్చాం కాబట్టి దీన్ని ఎలా వేసినా ఖచ్చితంగా అందంగా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఎలా వేస్తాం అనేది ఇంపార్టెంట్. ఐ కెన్ అష్యూర్ యూ దిస్ ఇస్ బ్యూటిఫుల్. 890 is a price. ఓకే, ఇంకొక అందమైన నల్ల పూసలు వస్తుంది, వెయిట్ చేయండి అలాగా మీకోసం. బాగుందా? ఎస్, అబ్సల్యూట్లీ దిస్ ఇస్ అ డైమండ్ కాపీ. అసలు పెండెంట్ ఎంత స్టైలిష్ గా ఉంది చూడండి. అసలు యూ షేప్ లో రావడమే కాక మధ్యలో మ్యాంగో, ఇంకా సైడ్ కి చిన్న స్టోన్స్. వా, మనల్ని చూసి గోల్డ్ వాళ్ళు కాపీ కొట్టాలా, వాళ్ళని చూసి మనం కాపీ కొట్టాలా నాకు తెలియదు, బట్ సూపర్ అండి. అందుకే చెప్తున్నాను, మీరు నన్ను మెచ్చుకోకపోయినా నన్ను నేను మెచ్చుకుంటున్నాను. సెల్ఫ్ అప్రైజల్ ఇస్ ద బెస్ట్ అప్రైజల్ కదా. ఓకే, మీరు అన్నా కాకుండా నేను మాత్రం ఐ షుడ్ అప్రిషియేట్ మై సెల్ఫ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్.
490 is the price. Length వచ్చేసి approximately 18 inches. ఓకే, ఇంకొక అందమైన నల్ల పూసలు ఇదిగో. మీరు డ్రెస్సెస్ మీద కావాలి అనుకుంటే కనుక అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అట్ ద సేమ్ టైం ఫాలింగ్ శారీస్ మీద కూడా చాలా చాలా చక్కగా ఉంటాయి. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అగైన్ దిస్ ఈస్ బ్యూటిఫుల్. 2 layered గా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, మనం రియల్ గోల్డ్ లో కనుక మేక్ చేయించుకుంటే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంది, అంతే. తేడా ఏంటి, ఏం లేదు. అది గోల్డ్, ఇది ఆర్టిఫిషియల్. అది కొనడానికి మనకు వేలల్లో కాదు లక్షలలో కావాలి. మనకి ఇది కొనడానికి వందలలో కావాలి. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. కావాలంటే కంపేర్ చేసుకోండి. దిస్ ఈజ్ అ బాల్. డౌన్ అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తాయి. 2 layered వచ్చేస్తుంది. మధ్యలో అంతా కూడా నక్షి, చిన్నగా నక్షి బాల్ వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ 18 inches లో వచ్చేస్తుంది. డిజైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ యూనిక్. న్యాచురల్ గా రియలిస్టిక్ గా గోల్డ్ లో చేయించుకున్నారా, అవును అనేలాగా ఉంది. 850 ఇస్ ద ప్రైస్. మీరు అలాగే ఉండండి. ఇందులో డబల్ లైన్ చూపించాను కదా, సింగిల్ లైన్ లో కొంచెం డిఫరెన్స్ తో చూపిస్తాను, చూస్తారా? డబల్ లైన్ వద్దు అనుకున్న వాళ్ళు సింగిల్ లైన్ కొనుక్కోవచ్చు. ఇది ఇంకెంత ముద్దుగుందో. అల్లికనే డిఫరెంట్, కట్టింగ్ డిఫరెంట్, పెండెంట్ డిఫరెంట్, ఏది ఏవైతే మొత్తానికైతే డిఫరెంట్ నల్ల పూసలు విత్ గోల్డ్ రెప్లికా. మీ దగ్గర ఇలాంటి నల్లపూసలు లేదు కదా, నేను గోల్డ్ మాత్రమే వేసుకుంటాను అనుకునే వాళ్ళు కూడా కాపీ చేసేసుకోవచ్చు. గోల్డ్ మీద ఇది చూసి కాపీ కొట్టి గోల్డ్లో చేయించుకోండి. ఎందుకంటే ఇది వెరీ వెరీ యూనిక్ అండ్ స్పెషల్ డిజైన్ కాబట్టి. కొడతారా, కొట్టండి, కాపీ కొట్టండి, కొట్టి చేసేసుకోండి. బాగుంది. 18 inches లెంత్లో వచ్చేస్తుంది. డ్రెస్సెస్ మీదకి అలా వాటి మీదకి చాలా 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 చక్కగా ఉంటాయి. డిజైన్ దగ్గర పెట్టి చూస్తాను, మంచిగా ఫోటో తీసేసుకోండి. ఇదిగో చిన్నగా ఇలా పెండెంట్ వచ్చేస్తుంది, జస్ట్ లైక్ మన తాళి చైన్ లాగా వస్తుంది. ఇలా అల్లిక, ఆ తర్వాత ఇగో ఈ మోడల్, అండ్ అగైన్ మళ్ళీ అల్లిక, మళ్ళీ ఈ మోడల్, బ్యాక్ వచ్చేసి ఇదిగో చైన్. ఎక్కడైనా నేను ఇలా తిప్పినప్పుడు కానీ ఎలా తిప్పినప్పుడైనా మీకు ఏదైనా 1 gram లాగా కనిపిస్తుందా? నా కంటికైతే కనిపించట్లేదు. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. దిస్ ఈస్ రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ కలెక్షన్. 590 ఈజ్ అ ప్రైస్. బాగున్నాయి కదా ఇవాళకి నల్లపూసలు. నాకైతే మామూలుగా నచ్చలేదు, ఎక్స్ట్రీమ్గా నచ్చేసాయి. సో ఇవాల్టి బ్లాక్ బీడ్స్ కి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్, రియల్ అనెక్స్ బీడ్స్ కలెక్షన్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అండ్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ ప్లేస్ చేయండి. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ ఛానల్. థ్యాంక్ యూ.